ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఈరోజు స్టాప్ లాస్ అంటే ఏంటి అన్నది ఈ వీడియోలో నేర్చుకుందాం. సో బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ స్టాక్ మార్కెట్ అనేది హెవీ రిస్క్ కాబట్టి సో చూసుకుంటూ చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో మరి స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టాలి ఒకసారి చూద్దాం. సో స్టాప్ లాస్ అంటే ఏంటి ముందుగా తెలుసుకుందాం. అంటే ఏదైనా ఒక స్టాక్ను కొనుగోలు చేసినప్పుడు సో దాని నుండి మనకు నష్టం అనేది ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే ఆటోమేటిక్గా మనం ఒక స్టాప్ లాస్ అనేది టార్గెట్ అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అది డౌన్కి వెళ్ళినప్పుడు, ప్రైస్ అనేది డౌన్కి వెళ్ళినప్పుడు మనకు ఈ యొక్క స్టాప్ లాస్ అనేది మనకు కరెక్ట్గా వర్క్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అది ఏ విధంగా మనం ఈరోజు పెట్టాలి అనేది ఇక్కడ మనం ఈ వీడియోలో. సో ముందుగా ఇక్కడ మనకు పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి ఒక స్టాక్ని తీసుకుందాం. ఆల్రెడీ బై చేసినటువంటి వాటికి మాత్రమే ఈ యొక్క స్టాప్ లాస్ అనేది వర్తిస్తుంది. సో నేను ఇక్కడ నాకైతే ఒకటి ఆర్కిడ్ అని చెప్పేసి ఒక స్టాక్ని తీసుకుంటున్నాను. దీనికి స్టాప్ లాస్ ఏ విధంగా పెడతారన్నది మీరు చూడండి. సో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ బిగినర్స్కి అయితే ఇది తెలియదు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా కంప్లీట్గా అర్థమవుతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట. అండ్ సో దీన్ని ఒకసారి నేను ఆర్కిడ్ను ఓపెన్ చేస్తాను. సో మీరు పొజిషన్లో ఉన్నటువంటి ఏదైనా స్టాక్ను, ఆల్రెడీ కొన్నటువంటి స్టాక్ను ఓపెన్ చేసుకోవచ్చు. సో స్టాక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు వస్తుంది. సో బై మోర్ వస్తుంది, తర్వాత ఎగ్జిట్ అనేటువంటి రెండు ఆప్షన్లు వస్తున్నాయి మన ఇక్కడ. సో బై మోర్ అండ్ ఎగ్జిట్ అనే రెండు ఆప్షన్లు వస్తున్నాయి అనమాట. సో ఎగ్జిట్ అంటే మనకు ఎగ్జిట్కు పక్కనే మళ్ళీ మనకు స్టాప్ లాస్ అనేటువంటి ఒక ఆప్షన్ కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రతి బ్రోకరేజ్ యాప్లో కూడా మనకి ఒక స్టాప్ లాస్ అనేటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మనం దానిపైన ఒకసారి క్లిక్ చేద్దాం. సో స్టాప్ లాస్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ టార్గెట్ ప్రైస్ అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లిమిట్ అండ్ మార్కెట్ అని చెప్పేసి రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి నాకు ఇక్కడ 177 రన్ అవుతుందండి. సో 177 అయితే ఈ యొక్క ప్రైస్ అయితే ఉందన్నమాట. ఒకవేళ డౌన్కి వెళ్ళి మనకు 170 కంటే బిలో ఈ యొక్క స్టాక్ ప్రైస్ వెళ్ళినట్లయితే ఈ స్టాక్ నుండి మనం ఎగ్జిట్ కావాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఎంత ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి మనం 170 ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇచ్చి మనము ఇక్కడ ఏదైతే మనకు ప్లేస్ సెల్ ఆర్డర్ అని చెప్పేసి వస్తే క్లిక్ చేసినట్లయితే మనకు ఎప్పుడైతే ఇది 170కి బిలో వెళ్తుందో అప్పుడు ఈ యొక్క స్టాప్ లాస్ ఆర్డర్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇందులోంచి ఆటోమేటిక్గా మనకు ఈ స్టాక్ నుండి ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. సో ఇది స్టాప్ లాస్ వర్కింగ్ చేసే విధానం అండి. ఇంకొక ఆప్షన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, మార్కెట్ అని చెప్పేసి. ఓకే, ఈ మార్కెట్ ఏంటి అంటే మనకు ఒకవేళ మార్కెట్ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేసుకున్నట్లయితే సో చూడండి మార్కెట్ లిమిట్కి తేడా ఎట్లా ఉందంటే, సో లిమిట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ టార్గెట్ ప్రైస్ ఉంది, లిమిట్ ఉందన్నమాట. సో ఒకవేళ టార్గెట్ టు లిమిట్ బిట్వీన్లో మనకు ఎప్పుడైనా కానీ ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఈ మార్కెట్ అనేది మనం ఒకవేళ సెట్ చేసినట్లయితే సో ఇది టార్గెట్ ప్రైస్ తర్వాత మనకు మార్కెట్ ప్రైస్ అంటే అప్పుడు ఉన్నటువంటి ఈ టార్గెట్ ప్రైస్ తర్వాత మిస్ అయినట్లయితే సో అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్లో మనకి ఇది ఒక ఎగ్జిట్ అనేది అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకు స్టాప్ లాస్ అనేది ఉంచడానికి అవకాశం ఉంటుందండి. సో ఇది మనకు సో అరౌండ్ మనకు 170 అని అక్కడ 169 వరకు కూడా మనకు ఈ యొక్క స్టాప్ లాస్ హిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో చాలా సందర్భాల్లో కూడా మనకు ఈ యొక్క స్టాక్స్ వొలాలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ స్టాప్ లాస్ కూడా ఒకవేళ హిట్ అవ్వకుండా కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి స్టాప్ లాస్కు సంబంధించినటువంటి సో బిగినర్ సంబంధించినటువంటి యూస్ఫుల్ అయినటువంటి లెసన్ అనమాట. సో ఇది ఈరోజు స్టాప్ లాస్ సంబంధించి. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.